వెతలు తీరును కృపలు దొరుకును సాటి లేనిది యేసుని నామం యేసునామమే మధురం మదిలో తలచిన ధన్యం యేసునామమే మధురం. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థన చేసుకుందాము. గత 16 సంవత్సరాలుగా ఏసీటీలో ప్రసారం అవుతున్న బైబిల్ వచన ధ్యానం కార్యక్రమాలు ఏసీటీలో వారు నిలుపుదల చేసి ఉన్న కారణంగా హెవెన్ టీవీలో రాత్రి 9:30 గంటల నుండి 10 గంటల వరకు ఈ కార్యక్రమాన్ని ప్రసారం చేసుకుంటున్నాము. దయచేసి గుర్తెరగండి. ఒక్కసారి నేను ఏసే పరిష్కారం షెడ్యూల్ చెబుతున్నాను, ఒక్కసారి వినండి. సమయం ఎక్కువగా తీసుకోకుండా మీ ముందు వివరాలు ఉంచుతున్నాను, మీరు ప్రార్థించాలి. ఏలూరు నా స్వగ్రామం, నేను పుట్టి పెరిగిన ఊరు. నేను దేవుని సేవకు ఈ స్థలంలోనే వచ్చి 26 సంవత్సరాలు. నా ఆశ ఏలూరు నా యెరూషలేము, ఏలూరు నా యెరూషలేము అనే నినాదంతో నేను వాక్యాన్ని ప్రారంభించాను. దేవుడు ఈ యెరూషలేముని వాక్య వర్షంతో తడిపే అవకాశం దేవుడు నాకు ఇచ్చాడు. ఒకసారి వినండి. ఉదయం 11 గంటలకు ప్రేమ సాక్షి 90వ ఛానల్లో బైబిల్లోని స్త్రీలు, 11:30 గంటలకు ఉదయం హెవెన్ టీవీ 100వ ఛానల్ బైబిల్లోని ప్రశ్నలు, 12:30 గంటల ఉదయం మధ్యాహ్నం వేళ పేర్లు వ్రాయబడని వ్యక్తులు బైర్షెబా టీవీలో, 1:30 గంటలకు ప్రేమ సాక్షిలో క్రైస్తవ కుటుంబం మానవ సంబంధాలు 90వ ఛానల్లో, 2:30 గంటలకు సాయంకాలం వేళ మధ్యాహ్నం 2:30 గంటలకు హెవెన్ టీవీ 100వ ఛానల్లో బైబిల్లో దేవుడు, సాయంకాలం 5 గంటలకు హెవెన్ టీవీలో బైబిల్ స్థలములు 15వ తారీఖు నుండి ప్రసారం కొనసాగింపు, సాయంకాలం 6 గంటలకు యోబు గ్రంథం బ్లెస్సింగ్ టీవీలో, రాత్రి 8:30 గంటలకు బైర్షెబా టీవీలో క్రిస్టియన్ కెరియర్ యవ్వన విభాగం, రాత్రి 9:30 గంటలకు హెవెన్ టీవీలో బైబిల్ వచ్చిన ధ్యానం యోహాను సువార్త. ఇక్కడికి 9 ప్రసంగాలు. ఇది కాక బ్లెస్సింగ్ టీవీలో కీర్తనల గ్రంథం త్వరలో ప్రారంభిస్తున్నాను. అది మధ్యాహ్నం పూట ఉంటుంది, అది కూడా ఉదయం 10 గంటలు ఆ సమయంలో ఉంటుంది. మొత్తం 10 ప్రసంగాలు. 10 ప్రసంగాలు రికార్డ్ చేయాలి అంటే నేను 5 గంటలు వాక్యం చెప్పాలి ప్రతిరోజు. నేను ఏదైనా ఊరు వెళ్ళాలి అంటే ముందు రోజు ఇంకొక 5 గంటలు చెప్పాలి. అంటే 10 గంటలు చెప్పాల్సి ఉంటుంది. ఇలా నేను ఎందుకు చేస్తున్నానంటే ఒక విస్ఫోటనాత్మక వాక్య విప్లవాత్మక దర్శనం ప్రత్యక్షత వాక్యంలో నుండి చూడాలని, తద్వారా ప్రభు ఇచ్చే దీవెన నేను పొందాలని ఇది చేస్తున్నాను. దీనికి ఈ 10 ఛానల్స్లో 6 ఛానల్స్ పేమెంట్ ఛానల్స్, 4 ఛానల్స్ ఫ్రీ ఛానల్స్. పేమెంట్ ఛానల్స్ కూడా చాలా 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 తక్కువగా నా ఆర్థిక స్థితి పతనమైపోయిందని ఎరిగి మిత్రులు నాకు ఇచ్చారు. సో నేను కట్టవలసినటువంటి డబ్బు నిమిత్తం ఎపిసోడ్స్ నిర్వహణకు మీరు ముందుకు రావాలి. కనుక మీరు ప్రార్థించి మంచి నిర్ణయం తీసుకోండి. ప్రార్థనా శిబిరం కొనసాగుతోంది. అలాగే కొంతమంది సహోదరులు దీని మీద పనిచేస్తున్నారు. మీరు గమనింప ప్రార్థన చేస్తాను. తలలు వంచండి. ఇంకా నేను 2-3 రోజులు ఈ షెడ్యూల్స్ చెబుతాను, ఎందుకంటే ప్రజలకు అలవాటు కావాలి కదా, ఎప్పుడే సమయంలో ఏమొస్తుందో ఇది మీరు గుర్తించాలని నేను మనవి చేస్తున్నాను. మమ్ములను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ ఘననామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ప్రభు, ఈ రాత్రి వాక్యము చేత మాతో మాట్లాడమని మా రక్షక యేసు మీ పరిశుద్ధ నామములో మిక్కిలి వినయంగా అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియమైన దేవుని పిల్లలారా, యోహాను సువార్త 15వ అధ్యాయము
15వ వచనము మీ ఎదుట ఉంచుకొనండి. ఇవాళ 7/10/2017 వాట్సాప్లో చాలామంది మిత్రులు 2 వైపులా చదివితే అదే వస్తుంది అని మెసేజెస్ పంపారు. వెరీ గుడ్, చాలా మంచిది. ఈ దినం గొర్రెపిల్ల సంఘంలో 25 మంది బైబిల్ గ్రాడ్యుయేట్స్ ఇవాళ బైబిల్ పట్టాలు పొందారు. ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వెళ్ళి వారికి వాక్యం చెప్పి వారిని ప్రభువులు ఆశీర్వదించి వచ్చాను. వారిని అభినందిస్తున్నాను. చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయం 15వ వచనం. దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరుగడు. దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరుగడు. గనుక మిమ్మును దాసులని పిలువక స్నేహితులని పిలుస్తున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నింటినీ మీకు తెలియచేసి తిని, అనగా మీరు ఎరిగి ఉంటిరి. దాసుడు యజమానుడు చేయు పనులను ఎరుగడు. యజమానుని యొక్క మనస్సు ఎరుగడు. అర్థమవుతుందా? ఒకసారి నేను పోలీస్ ఇన్వెస్టిగేషన్ గురించి 2 మాటలు చెబుతాను. ఎక్కడైనా ఒక పెద్ద నేరం జరిగిందనుకోండి. ఆ నేరం జరిగినప్పుడు పోలీసు వారి యొక్క ప్రాథమిక విచారణ ప్రారంభం ఎక్కడ ప్రారంభిస్తారంటే పాత నేరస్తులను వారు తీసుకొచ్చి విచారణ చేస్తారు. ఎందుకంటే వీరంతా ఒకే వృత్తిలో ఉంటారు. నేరాలు ఎవరు చేస్తున్నారు, ఎక్కడ చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, తర్వాత వాళ్ళంతా ప్రొఫెషనల్స్, ఆ క్రైమ్లో ప్రొఫెషనల్స్ కనుక వాళ్ళ యొక్క బాగోగులు తెలిసిపోతాయి. ఇప్పుడు ఉదాహరణకి మా పాస్టర్స్ ఉన్నారు కదా, ఏలూరులో 180 సంఘాలు. వాళ్ళల్లో ఎవరు ఆర్థికంగా ఎలా ఉన్నారు, వారి ఆదాయ వనరులు ఎలా ఉన్నాయి, వారి సంఘ కార్యక్రమం ఎట్లా ఉంది, వారి సండే స్కూల్ ఎట్లుంది, వారి ఉమెన్స్ వింగ్ ఎట్లుంది, వాళ్ళ చర్చెస్ ఎట్లా ఉన్నాయి, వాళ్ళ గ్రూప్ ఎట్లా ఉంది, వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ ఎలా ఉంది, ఇవన్నీ మాకు తెలుస్తాయి. అలాగే నగరంలో వైద్యులు ఉన్నారు. వైద్యుల్లో ఏ వైద్యుడు బాగా సంపాదిస్తున్నాడు, ఏ వైద్యునికి ఎక్కువ ఓపీ ఉంది, ఏ వైద్యుడు ఎక్కువ శస్త్రచికిత్సలు చేస్తున్నాడు, ఎవరెంతంత అమౌంట్స్ తీసుకుంటున్నారు, ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ, ఎవరికి నీతి ఉంది, ఎవరు అవినీతికి వెళ్తున్నారు, ఇవన్నీ వాళ్ళకు తెలుస్తాయి. నేను ఎందుకు చెప్పానంటే ఇక్కడ ఎరుగుట అనే దాని మీద మాట్లాడుతున్నాను. కనుక యజమానుడు తాను చేస్తున్నటువంటిది సేవకుడికి చెప్పడు, కానీ స్నేహితునికి చెబుతాడు. మళ్ళీ నేను పోలీస్ క్రైమ్ దగ్గరికి వస్తున్నాను. ఒక పెద్ద దొంగతనం జరిగిందనుకోండి. మొదట పాత నేరస్తులను తీసుకొని వచ్చి ఆ యొక్క సమకాలీన దొంగలు ఉంటారు, నేరస్తులు ఉంటారు. ఉదాహరణకి పిక్ పాకెటర్స్ ఉన్నారనుకోండి. పిక్ పాకెటర్స్లో పాత నేరస్తులు ఉంటారు, వాళ్ళని తెస్తారు. వాళ్ళు కొద్దిమంది ఉంటారు. అలాగే సూట్ కేసు దొంగ ఉంటే వాళ్ళు కొద్దిమంది ఉంటారు. చైన్ స్నాచర్స్ ఉంటే వాళ్ళు కొద్దిమంది ఉంటారు. నరహంతకులు ఉంటే ముఠాలు వాళ్ళు కొద్దిమంది ఉంటారు. వాళ్ళకి తెలిసిపోతుంది ఎవరు ఏ ముఠా ఉన్నారనేది. అంటే ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ అయిపోతుంది ఈజీగా సేమ్ సెట్లో. అదే ప్రభువు చెబుతున్నాడు. ఏమంటున్నాడు? యజమానుడు చేసేది తన సేవకుడికి తెలియదు. అంటే కాంటెంపరర్షిప్, సమీపత్వం యజమానునికి దాసునికి ఉండదు, కానీ యజమానునికి స్నేహితునికి ఉంటుంది. కాబట్టి తండ్రిని గూర్చి, తండ్రి చేయుదానిని గూర్చి నేను మీకు తెలియచేశాను. నా తండ్రి వలన విన్న సంగతులను గూర్చి మీకు నేను మీకు చెప్పేశాను. మిగతా లోకంలో ఎవరికి తెలియని విషయాలు వాళ్ళు మేడగదిలో వాళ్ళు 11 మంది మాత్రమే విన్నారు. యూదా కూడా వెళ్ళిపోయాడు. యూదా ఇస్కరియోతు టోటల్ మెసేజ్ వినలా, వెళ్ళిపోయాడు. కానీ యేసు అక్కడ పెద్ద ప్రసంగం చేశాడు. ఆ పెద్ద ప్రసంగం ఆ 11 మంది విన్నారు. ఆ 11 మందికి కూడాను యేసు తన సిలువను గూర్చి, మరణమును గూర్చి, పునరుద్ధానమును గూర్చి, ప్రత్యక్షతలను గూర్చి, ఆరోహణమై పరలోకానికి వెళ్ళి తండ్రి కుడిపార్శ్వాన్ని ఆసీనుడవటాన్ని గూర్చి, ఆ తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు
పెంతెకొస్తు నాడు పంపబొట్టును గూర్చి, సంఘకాలం కొనసాగింపును గూర్చి, సంఘ ముగింపు కాలం గూర్చి, అంత్యక్రీస్తు కాలాన్ని గూర్చి, తీర్పును గూర్చి, తరువాత నూతన ఆకాశం గూర్చి ఇన్ని విశేషాలు అక్కడ చెప్పేశాడు. ఒక్క మాటలో చెప్పాలి అంటే క్లైమాక్స్ ఆఫ్ ద స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేశాడు. క్లైమాక్స్ మైండ్లో పెట్టుకుంటే యు కాంట్ డీవియేట్. ఉత్సుకత ఉంటుంది. క్లైమాక్స్ తెలిసిపోతే ఇంకేముంది. అందుకని క్లైమాక్సే ఎప్పుడు చెప్పరు. ఈ మధ్యన బాహుబలి అని ఒక సినిమా వచ్చింది. అందులో పార్ట్ 1లో కట్టప్ప అనేవాడు బాహుబలిని ఎందుకు చంపాడు అనే క్వశ్చన్తో క్లైమాక్స్లో ఉన్న ఒక సీక్రెట్ క్రియేట్ చేసి వదిలిపెట్టేశాడు. అది సెకండ్ పార్ట్లో దాని యొక్క డీటెయిల్స్ తీసుకుని వచ్చాడు. అది ఆ క్యాబిన్ క్రూ ఎవ్వరు కూడా ఆ ట్రూత్ బయటికి రిలీజ్ చేయలేదు. ఆ నేపథ్యంలో నాజర్ అనేటువంటి ఒక ఫిల్మ్ యాక్టర్ ఆర్కే ఇంటర్వ్యూ విత్ ఏబిఎన్ ఛానల్తో ఆర్కే ఓపెన్ హార్ట్లో మాట్లాడినప్పుడు వేముల రాధాకృష్ణ గారు ఎండి ఆఫ్ ఏబిఎన్ అడిగాడు, నాజర్ గారు వాట్ ఈస్ ద స్టోరీ ఆఫ్ సెకండ్ పార్ట్ ఆఫ్ బాహుబలి అంటే, ఐఎమ్ సారీ ఇట్స్ అగ్రిమెంట్, ఐ కాంట్ టెల్. ఇది నాకు వాళ్ళకి మధ్యన ఉన్నటువంటి ఒక అగ్రిమెంట్, అది నేను చెప్పకూడదండి అని చెప్పాడు. సో ఇట్స్ సీక్రెట్ ఆఫ్ ట్రేడ్, వీ కాంట్ రివీల్ దట్. నేను మీరు అర్థం చేసుకోవటానికి ఉదాహరణ చెప్పాను, గ్రహించండి. నా విశేషాలన్నీ నేను మీకు చెప్పేశాను. దేవుని ప్రణాళిక ఏంటనేది మీకు చెప్పేశాను. ఇలా ఈ ప్రణాళికని ఓల్డ్ టెస్టిమెంట్ ప్రొఫెట్స్ ఎవరు క్లారిటీతో ఇవ్వాల. ఓల్డ్ టెస్టిమెంట్ ప్రొఫెట్స్లో ఎవరు క్లారిటీతో చెప్పాల. యేసు ప్రభు చెప్పాడు. అందుకే శిష్యులు వారి తదుపరి పరిచర్యలన్నింటిలో కూడాను ఇవే సంగతులు ఎత్తి కన్ఫర్మ్ చేసుకుని పరిశుద్ధాత్మ చేత వాడబడినప్పుడు ఈ సంగతులలో నుంచే వాళ్ళు సిద్ధాంతాన్ని తీసుకుని వచ్చారు. జస్టిఫికేషన్ బై ఫెయిత్, శాంక్టిఫికేషన్ బై హోలీ స్పిరిట్. విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడటం, పరిశుద్ధాత్మను ద్వారా రక్షణలో సిద్ధం చేయబడటం. ఈ సిద్ధాంత ప్రక్రియ యేసుక్రీస్తు ప్రభు మేడగదిలో వాళ్ళకి చెప్పేశాడు. అందుకే యు ఆర్ మై ఫ్రెండ్స్ అంటున్నాడు. గాడ్ ఇన్వైట్స్ అస్ యాజ్ ఫ్రెండ్స్ టు హిమ్. ఆయన స్నేహితులుగా మనల్ని పిలుస్తున్నాడు. నేను ప్రేమ సాక్షి టీవీకి నేను చాలా అప్పుపడ్డాను, డబ్బు కట్టలేకపోయాను. ఆయన నన్ను ఒక బ్రదర్గా స్వీకరించాడు. ఎండి ఆఫ్ ద ఛానల్ నన్ను ఒక సొంత అన్నల తమ్ముళ్ళలాగా భావించాడు. సో నేను స్టాప్ అయిపోయాను. ఐఎమ్ నాట్ ఏబుల్ టు పే సార్ అని ఆగిపోయాను. హీ లవ్ మీ సో మచ్. ఆయన నన్ను ఎంతో ప్రేమించాడు. హీ కాల్ మీ. 4 రోజులు ప్రయత్నించాడు, నేను దొరకలేదు. ఆయన నాకు ఫోన్ చేసి చెప్పాడు, యు ఆర్ మై బ్రదర్, ప్లీజ్ కంటిన్యూ. మనీ ఈజ్ నాట్ ప్రయారిటీ బిట్వీన్ యూ అండ్ మీ. You please share the word with the people of Andhra Pradesh and Telangana. So I'm so happy. నేను ఆయనకు రుణపడ్డాను. నా దగ్గర డబ్బు లేదు కాబట్టి ఆయన ఒక దానం చేశాడు నాకు, నేను తీసుకున్నాను. ఒక సమయ దానం చేశాడు నాకు, నేను తీసుకుని వాక్యాన్ని చెబుతున్నాను. ఇవాళ నేను 10 ఛానల్స్లో చెబుతున్నానంటే అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ద ఛానల్స్ దానం చేశారు. నాకు సమీపంగా ఉన్న మిత్రులు చేయనిది వాళ్ళు చేశారు. ప్రియమైన సహోదరి, నేను మనవి చేస్తున్నాను, చాలామంది క్లోజ్ అసోసియేట్స్ అనుకున్న వాళ్ళు చేయలేనటువంటి ప్రేమ కార్యం వాళ్ళు నా పట్ల చూపించారు. సో ఐ వాజ్ సో బ్లెస్డ్. 10 ఎపిసోడ్స్ ఎవ్రీడే చెప్పటం అంటే అది ఎంత ధన్యత. వాక్య వర్షం అండి, వాక్యం వర్షం పడినట్టు పట్టమే అనాంతరంగంలో. ఐఎమ్ సో బ్లెస్డ్. నేను చాలా దీవించబడ్డా అనుకుంటా. ఎందుకు ఈ మాట నా ఉదాహరణ ఇక్కడ చెప్పానంటే, మీరు నా తండ్రి వలన వినిన సంగతులు మీకు తెలియచేశాను, మీరిక నా స్నేహితులే. మేడగదిలో యేసు మాట్లాడుంటే ఒక 3 hours మాట్లాడుంటాడు.
నాతో నా ఆత్మలో ఎవ్రీడే 5 hours ఆయన స్వరం వినబడుతూనే ఉంది. హౌ మచ్ బ్లెస్డ్ am I? Tell me. How much blessed you are when you are hearing the voice of the Holy Spirit and Jesus rings in your heart every day, hours together. Is it not the blessing? గంటల తరబడి దేవుని వాక్య ధ్యానాల్ని హృదయంలోకి వెళుతూ దీవెన కాదా? మీరు నా స్నేహితులు అని ప్రకటిస్తున్నాడు. He wants to share much more things from the scriptures to you. ఆయన మీకు ఇంకా అత్యధికమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి విశేషతలు బైబిల్ నుంచి చెప్పాలని ఆశపడుతున్నాడు. మీరు నన్ను ఏర్పరచుకోలేదు. అద్భుతం. మీరు నన్ను ఏర్పరచుకోలేదు. మీరు నా పేరట తండ్రిని ఏమడుగుతారో అది మీకు అనుగ్రహించుటట్లు, మీరు వెళ్ళి ఫలించుటకు, మీ పొలం నిలుచుకుంటకు నేను మిమ్మల్ని ఏర్పరచుకుని నియమించితిని. I have chosen you and I have appointed you. I choose you and appointed you that you should go and bear fruit and that your fruit should abide, so that whatever you ask the Father in my name, he may give it to you. నా తండ్రి యొద్దకు మీరు వెళ్ళి నా పేరిట ఏదడిగితే ఆయన ఇచ్చేటట్టు నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను, నేను మిమ్మల్ని నియమించుకున్నాను. రైట్? అండర్స్టాండ్? మీరు నన్ను ఏర్పరచుకొనలేదు. ఒక్కసారి ఆ 11 మంది పిలుపులు మీరు గమనిస్తే లూకా 5లో పేతురు వలలు బాగు చేసుకుంటున్నాడు, ఉదయాన్నే కడుక్కుంటున్నాడు, శుభ్రం చేసుకుంటున్నాడు. ప్రభువు వెళ్ళి పేతురు నీ దోణె నాకు ఇస్తావా, వాక్యం చెప్పుకోవాలి అడిగాడు. పేతురు దోణె మీద యేసుని తీసుకుని లోపల పోయాడు. విస్తారమైన చేపలు పేతురుకు దేవుడు ఇచ్చారు. ఇచ్చి బయటకు రాగానే భయపడకు, నేను నిన్ను మనుషులను పట్టు జాలరుగా చేస్తాన్నాడు. నేను ఇవాళ మార్నింగ్ వాక్యం చెబుతూ ఒక మాట చెప్పాను. ఏమిటో తెలుసా? ఏమని చెబుతున్నాడు పేతురుకు ప్రభువు? ఏమని చెబుతున్నాడు పేతురునకు ప్రభువు? I am making you as the fisherman. నేను నిన్ను మనుషులను పట్టు జాలరులుగా చేస్తాను అన్నాడు. నేను నిన్ను మనుషులను పట్టు జాలరులుగా చేస్తా అన్నాడు. ఇట్ మీన్స్ గాడ్ ఈజ్ అపాయింటింగ్ హిమ్ యాజ్ ద మ్యాన్ ఆఫ్ ఫిషర్స్మెన్. కనుక ఫిషర్స్ ఆఫ్ ద మ్యాన్, మనుషులను పట్టేటువంటి జాలరు అవుతున్నాడు. ఇట్స్ అ కన్ఫర్మేషన్ ఆఫ్ హిజ్ పోర్ట్ఫోలియో, ఆఫ్ హిజ్ పోస్ట్, ఆఫ్ హిజ్ జాబ్. ఆయన ఉద్యోగం ఏంటో చెబుతున్నాడు. నేను ఇంకొంచెం ముందుకెళ్ళాను, ఇంకా ముందుకెళ్ళాను. వెళ్ళి అపోస్టల్స్ యొక్క డెత్ జీసస్ హ్యాస్ సీన్. పేతురు ఎట్లా చచ్చిపోతాడో యేసుకు ముందు తెలుసు. పాల్ ఎట్లా చచ్చిపోతాడో యేసయ్యకి ముందే తెలుసు. జాన్ ఎట్లా చనిపోతాడో యేసయ్యకి ముందే తెలుసు. కానీ దేర్ డెత్ ఈజ్ నాట్ ఫైనల్ ఇన్ దేర్ లైఫ్, అది కూడా యేసుకు తెలుసు. పునరుద్ధానం తర్వాత వాళ్ళు ఎక్కడ ఉండబోతున్నారో అది కూడా యేసుకు తెలుసు. నూతన ఆకాశం నూతన భూమిలో వారి స్థానం ఏమో కాబోతుందో అది కూడా యేసుకు తెలుసు. అందుకే పేతురుని వెతుక్కుంటూ వెళ్ళాడు. దేర్ ఈజ్ అ లాంగ్ స్టాండింగ్ అబాయిడింగ్ రిలేషన్షిప్ బిట్వీన్ డిసైపుల్స్ అండ్ జీసస్ క్రైస్ట్. ఒక మహోన్నతమైనటువంటి దీర్ఘకాలిక ప్రేమానుబంధం వారి మధ్యన కొనసాగబోతోంది. మనం ఏమనుకుంటాం 30 ఏళ్ళు 40 ఏళ్ళు ఫ్రెండ్షిప్ అంటే ఒక 50 ఏళ్ళు మ్యాక్సిమం. కానీ ఇది ఎట్లాంటిది కాదు, ఈ బంధం అట్లాంటిది కాదు. ఈయన ఏర్పరచుకున్నాడు మామూలుగా కాదు. ఒక కార్పొరేట్ వ్యవస్థ ఉంది. ఆ కార్పొరేట్ వ్యవస్థలో ఒక ఆయన్ని ఉద్యోగానికి తీసుకున్నారు. ఆ బాబు చాలా యవనుడు, చక్కగా పనిచేశాడు. అతనికి నేషనల్ అవార్డు వచ్చింది, నేషనల్ అవార్డు. అతను ఒక మెడికల్, ఈ మెడిసిన్స్ చేస్తారు చూసారు, రిప్రజెంటేటివ్, మెడికల్ రిప్రజెంటేటివ్. హీ గాట్ ద గోల్డ్ మెడల్ ఆన్ దట్ ఇయర్. ఆ సంవత్సరం అతనికి గోల్డ్ మెడల్ వచ్చింది. చాలా పెద్ద అట్టహాసంగా గోల్డ్ మెడల్ ఇచ్చారు, క్యాష్ రివార్డ్ ఇచ్చారు.
అతడు దూసుకెళ్తున్నాడు. సడన్గా మోటార్ బైక్ యాక్సిడెంట్. అతను కాలు విరిగిపోయి ఉద్యోగం చేయలేకపోయాడు. కంపెనీ అతన్ని ఉద్యోగం నుంచి తీసేసింది. విన్నారా? కంపెనీ అతని ఉద్యోగం నుంచి తీసేసింది. లాస్ట్ ఇయర్ టాపర్ అండ్ గోల్డ్ మెడలిస్ట్ ఇన్ సేల్స్, బట్ దిస్ ఇయర్ ఎ మ్యాన్ ఆఫ్ ఫెయిల్యూర్. వైఫల్యం చెందిన యువకుడిగా అతడు హీ లాస్ట్ హిస్ జాబ్. ఉద్యోగం పోగొట్టుకున్నాడు అబ్బాయి. కార్పొరేట్ వ్యవస్థలో అది నేను చూశాను, అట్లా జరగటం నేను చూశాను. నేను ఎందుకు ఇక్కడ ఉదాహరణ చెబుతున్నాను, ఇది మీకు చెప్పాలి. నేను ఎందుకు చెబుతున్నానంటే, వాళ్ళు ఏర్పరచుకున్నారు టాలెంట్ని బట్టి, హార్డ్ వర్క్ని బట్టి, రిటర్న్స్ని బట్టి, డెవలప్మెంట్ని బట్టి ఏర్పరచుకున్నారు. కానీ ఏం చేశారు? సంవత్సరంలో వదిలేశారు. ఆ వ్యక్తి యొక్క లోపాన్ని బట్టి, వైఫల్యాన్ని బట్టి వదిలేశారు. బట్ జీసస్ ఈజ్ నాట్ లైక్ దాట్. యేసు ఆ విధంగా కాదు. వన్స్ హీ కాల్డ్ మీన్స్ ఇట్స్ ఎ పర్మనెంట్ బాండ్. అది శాశ్వతమైనటువంటిది. నేను 2001లో యేసు పరిష్కారం ప్రారంభించినప్పుడు నాతో కొద్దిమంది సోదరులు పనిచేయటానికి వచ్చేవారు. వాళ్ళంతా నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయారు. 2005లో నాతో శ్రీనివాస్ గారు వచ్చాడు. శ్రీనివాస్ గారు నాతో పనిచేస్తున్నాడు. 1500 రూపీస్కి ఆయన నా దగ్గర జాయిన్ అయ్యారు. ఆయన కుటుంబం 12 సంవత్సరాలుగా నాతో పనిచేస్తున్నారు. నౌ హీ ఓన్డ్ యేసే పరిష్కారం. He is the treasurer for యేసే పరిష్కారం. And his son is the in charge of the total studio యేసే పరిష్కారం. If he continues like this and going on like this, he may be the owner of the యేసే పరిష్కారం one day totally. చెప్పలేం. What is the wrong in it? తప్పే ఉంది అందులో. అర్థమవుతుందా? ఇదే వంశపారంపర్యమా? కాదు కదా. నేను చేయాలా? కాదు కదా. సౌలును తీసి దావీదుని పెట్టాడు. తెలుస్తుందా? కాబట్టి ఎవరిని ఎంతకాలం ఎవరు దేవుడు ఎట్లుంచుతాడు, ఆ బాండ్ ఏంటో ఆయనకే తెలుసు. కనుక నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను, మీరు నన్ను ఏర్పరచుకోలేదు. దెర్ ఈజ్ నో నీడ్ టు గో అవే ఫ్రమ్ గాడ్. మీరు దేవుణ్ణి వదిలిపెట్టేసి వెళ్ళిపోవాల్సిన పని లేదు. ఈజ్ అ ఫెయిత్ఫుల్ వన్. ఆయన నమ్మదగిన వాడండి. బెత్లెహేములో కరువు వస్తే నయోమి వెళ్ళిపోయింది. ఏమైంది? బెత్లెహేమును తిరిగి దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు, కానీ నయోమి నష్టపోయింది. మీరు నన్ను ఏర్పరచుకోలేదు, నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను. ఎందుకు ఏర్పరచుకున్నాను తెలుసా? మీరు నా తండ్రిని నా పేరట అడిగి పొంది ఫలించి విస్తరించి మీ ఫలం నిలిచి ఉండాలి అని నేను ఏర్పరచుకున్నాను. నేనెలాగా తండ్రితో నిలిచున్నానో, నేనెలాగా ఫలించానో, నేనెలా విస్తరించానో, అలా మీరు కూడా నా తండ్రిని నా పేరిట మీరు అడిగి ఫలించి విస్తరించి ఆశీర్వదించబడి దీవించబడాలని చెప్పి నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను, మిమ్మల్ని నియమించాను. ఐ హ్యావ్ chosen you and I have appointed you. నేను కోరుకున్నాను, నేను నియమించాను. ఎలక్షన్ అండ్ అపాయింట్మెంట్, నామినేషన్ అండ్ అపాయింట్మెంట్. Jesus nominated them. Jesus elected them on his own, not of their any qualification. వారి అర్హతలను బట్టి కాదు, తన అంచనాన్ని బట్టి తీసుకున్నాడు, తన ప్రణాళిక బట్టి తీసుకున్నాడు, తన ఏర్పాటును బట్టి తీసుకున్నాడు. వాళ్ళను సిద్ధం చేసి తన కోసం వాడుకోబోతున్నాడు. ఆ రోజున ఆ మేడగదిలో భోజనం చేసిన వాళ్ళు ఎవరికీ తెలియదు. వారు భోంచేసిన స్థలాన్ని ప్రపంచవ్యాప్తంగా దర్శించడానికి కోట్ల మంది ప్రజలు వచ్చి తన్మయత్వం చెందుతారని. అవునా కాదా? ఇవాళ యెరూషలేములో వాళ్ళు భోంచేసిన మేడగదికి కోట్ల మంది దర్శించడానికి వెళ్ళారు. మేము కూడా వెళ్ళాము. మేము కూడా ఆ గదిలోకి వెళ్ళాము. ఆ గదిలో, ఆ బిల్డింగ్లో, అప్పర్ రూమ్లో we prayed. మేము కూడా ప్రార్థన చేశాం. పస్కా ఆచరించినటువంటి మందిరం ఇప్పటికీ ఉంది. సో మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, మనలను స్నేహితులను చేశాడు,
మనల్ని ఏర్పరచుకున్నాడు, మనం ఫలించాలనుకున్నాడు, మన పొలం నిలిచుండాలనుకున్నాడు, మన ప్రార్థన వినిపించాలనుకున్నాడు, మన ప్రార్థనకు జవాబులు రావాలనుకున్నాడు. మనమేమనుకోలేదు, అందులో అంతా ఆయనే అనుకున్నాడు. యేసే పరిష్కారం నేను చేయాలని ఆయన అనుకున్నాడు. ఒక్క ప్రసారం చేయాలనుకున్నాడు, చేశాను. 10 ప్రసంగాలకు అనుకున్నాడు ఆయన, ఎదిగాను. ఇట్స్ ఆల్ హిజ్ మియర్ గ్రేస్. ఇదంతా ఆయన ఉచిత కృప, ఆయన ఉచిత కృప. గ్రహించండి, గాడ్ ఈజ్ కాలింగ్ యూ అండ్ ఇన్వైటింగ్ యూ టు హిస్ ఫెలోషిప్ అండ్ ఫ్రెండ్షిప్. గాడ్ ఈజ్ కాలింగ్ యూ ఫర్ ఫ్రెండ్షిప్ అండ్ ఫెలోషిప్. దేవుడు నిన్ను స్నేహం చేయటానికి, సహవాసం చేయటానికి పిలుస్తున్నాడు. గెట్ రెడీ, కమ్ ఫార్వర్డ్. ప్రార్థన చేస్తాను. ఈ ఎపిసోడ్స్ 6 పేమెంట్ ఎపిసోడ్స్ ఉన్నాయి. అవి పే చేయటానికి, అలాగే ఆఫీస్ నిర్వహణకు, ప్రేయర్ టవర్ నిర్వహణకు, రికార్డింగ్స్కి చాలా ఖర్చుతో కూడింది. రికార్డింగ్స్ కంటిన్యూస్ ఏసీ ఉండాలి, మెంబర్స్ ఉండాలి, నెట్ ఉండాలి, అప్లోడింగ్స్ ఉండాలి, టీం వర్క్ ఉండాలి, అంత కంప్యూటర్స్, కెమెరాస్ అప్డేట్గా ఉండాలి. చిన్న కార్యక్రమం కాదు కదా 10 ప్రోగ్రామ్స్ అంటే. కాబట్టి మీరు సహకరించాలి. ప్రార్థన చేస్తాను. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, వందనాలు, స్తోత్రాలు. పరిపూర్ణులుగా మమ్మల్ని చేయమని ప్రార్థిస్తున్నాము. పరిపూర్ణత ఆత్మలో మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాము. అంతరంగంలోని వ్యక్తి నీ సారూప్యానికి రావటానికి కృప దయచేయం. మా రక్షక, మా ప్రేక్షకులను ఆశీర్వదించండి. ఆల్ టీవీ ఛానల్స్ హెడ్స్ని మీరు బ్లెస్ చేయండి ప్రభు. నాకు ఇచ్చిన ధన్యత కొరకు కృతజ్ఞతలు యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడిని యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదా మనకు తోడైండును గాక. ఆమేన్.